దేవగిరి రాజ్యానికి కొత్త మంత్రి ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీలో మాధవుడు విజేతగా నిలిచాడు తెలుసా అని మహారాణితో చెప్పాడు మహారాజు దేవేంద్రుడు. అయినా ఇంతకీ ఏం పరీక్ష పెట్టారు అడిగిందామ. ముందు చాలా పోటీలు నిర్వహించాము. చివరిగా అతడికి మూతతో ఉన్న 3 పాత్రలు ఇచ్చాము. ఆ తర్వాత మొదటి పాత్రలో ఏదైనా నిండుగా నింపితే మరుసటి రోజుకి అది అందులో సగం అవ్వాలి. రెండో పాత్రలో సగం వరకు నింపితే తర్వాత రోజుకు పూర్తిగా నిండాలి. ఇక మూడో పాత్రలో ఏమీ వేయకపోయినా నిండాలి. పైగా ఈ పాత్రలో వేసే వస్తువులన్నీ ఒకే అంశానికి చెందినవై ఉండాలి అనే నిబంధన పెట్టాము అని వివరించాడు మహారాజు. మీరు చెప్పేది వింటుంటే పరీక్ష చాలా కఠినంగా ఉన్నట్లుందే అంది మహారాణి. అక్కడున్న వాళ్ళంతా అదే అనుకున్నారు. మాధవుడు పరీక్షలో గెలవలేడు, అసాధ్యమని మాట్లాడుకోసాగారు. కానీ అతను అందరి అంచనాలను తిప్పికొట్టాడు అన్నాడు మహారాజు. ఇంతకీ ఆ పాత్రలో ఏం నింపాడు అని అడిగింది మహారాణి. మాధవుడు మొదటి పాత్రలో విరిసిన మందార పువ్వులు నింపాడు. తెల్లవారేసరికి అవి వాడిపోయి పాత్రలో సగానికి వచ్చాయి. రెండో పాత్రలో సగానికి మల్లె మొగ్గలు వేశాడు. మరుసటి రోజు అవి విరిసి పాత్ర నిండుగా వచ్చాయి అన్నాడు మహారాజు. మరి మూడో పాత్రలో ఏం వేయకూడదు కదా, దాన్ని ఎలా నింపాడు అని ఆసక్తిగా అడిగింది మహారాణి. అందులో లోపలి వైపు అడుగున ఘాటైన పూల అత్తరు రాశాడు. అంతే. ఉదయానికి ఆ వాసన పాత్ర అంతా వ్యాపించి పరిమళంతో నిండిపోయింది. అలా మాధవుడు పరీక్షలో విజయం సాధించాడు అని చెప్పాడు మహారాజు. అయితే మన రాజ్యానికి తెలివైన మంత్రి దొరికాడనమాట అంది మహారాణి. ఇక అప్పటి నుంచి మాధవుడు మంత్రిగా దేవగిరి రాజ్యానికి సేవలను అందించసాగాడు. ఎలా ఉంది ఈ కథ? మీకు ఈ కథ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.